పద్మాక్షి ఫ్రెండ్స్ వస్తారు కదా. పద్మాక్షి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పి ఫ్రెండ్స్ని అడగటంతో ఏదైనా పర్వాలేదు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. వసుధ లక్ష్మికి చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్పు అని పద్మాక్షి అంటుంది. లక్ష్మి గెస్ట్లు వచ్చారు, కాఫీ తీసుకురా అని వసుధ చెప్తుంది. సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి కాఫీ తీసుకుని గెస్టుల దగ్గరకు వెళ్తుంది. కనక మహాలక్ష్మి కుంకుమార్చన వ్రతం చేయడం వల్ల ఉపవాసం ఉంటుంది కదా, అందువల్ల కళ్ళు తిరుగుతూ ఉంటాయి. గెస్ట్లకి కాఫీ ఇచ్చే టైంకి కళ్ళు తిరగటం వల్ల కాఫీ ట్రేని కింద పడేస్తుంది. దాంతో కాఫీ అంతా కూడా గెస్టుల మీద ఒలికి పడిపోతుంది. కప్పులన్నీ కూడా పగిలిపోతాయి. ఇక దాంతో పద్మాక్షికి కోపం వచ్చి కనక మహాలక్ష్మిని లాగిపెట్టి చెంప మీద ఒక్కటిస్తుంది. దాంతో కనక మహాలక్ష్మి వెళ్ళి కింద పడుతుంది. ఏమి కళ్ళు నెత్తికెక్కాయా, కనీసం కాఫీ ఇవ్వటం కూడా నీకు తెలీదా, నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీశావు అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని తిడుతుంది. యమున పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి లేమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. కళ్ళు తిరిగేంత పని నువ్వేం చేశావే అని చెప్పి అంబిక అంటుంది. ఇంకా గుడ్లప్పకిచ్చుకుని చూస్తున్నావేంటి, ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు, వచ్చి క్లీన్ చేయి అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక దాంతో కనక మహాలక్ష్మి క్లాత్ తీసుకుని వచ్చి పగిలిపోయిన కప్పులు సాసర్లు అన్నిటిని కూడా తీసుకుంటూ అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.